హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారీస్ చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ని త్రూ గెట్ మెటాడేటా యాక్టివిటీ ద్వారా ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో ఓన్లీ ఒక ఫైల్ని పాయింట్అవుట్ చేసినప్పుడు త్రూ గెట్ మెటాడేటా ద్వారా ఎలాంటి ఫీల్డ్ లిస్ట్ ఉన్నాయి, అలానే మల్టిపుల్ ఫైల్స్ని పాయింట్అవుట్ చేసినప్పుడు ఎలాంటి ఫీల్డ్ ఆప్షన్స్ అనేది ఉంటాయని కూడా ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ టైమింగ్ ఒక డేటా సెట్ క్రియేట్ చేద్దాం. సో రైట్ క్లిక్, న్యూ డేటా సెట్. సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి, కంటిన్యూ, పేరు ఇద్దాం ఏదో ఒకటి, సోర్స్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్ అండ్ ఫస్ట్ వైజ్ హెడర్. అలానే సో మీరు ఏదైతే కంటైనర్ పాయింట్ అవ్వాలో ఈ కంటైనర్లో టెక్స్ట్ డేటా ఫైల్స్లో. ఓకే, సో నేను ఎక్కడ కూడా సింగిల్గా స్పెసిఫిక్గా ఒక ఫైల్ అనే పాయింట్అవుట్ చేయటం, ఎందుకంటే నేను ఫోల్డర్ని పాయింట్అవుట్ చేస్తున్నాను కాబట్టి క్లిక్ అని. ఓకే, అలానే కనెక్షన్, ఎందుకంటే మనం ఫైల్ అనేది స్పెసిఫై చేయనప్పుడు సో స్కీమ్ అనేది లోడ్ చేయడం కుదరదు కాబట్టి క్లిక్ అని. ఓకే, సో ఇలా మనం ఒక డేటా సెట్ అనేది క్రియేట్ చేసాము. ఇప్పుడు మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఈ పైప్ లైన్ సో పేరు ఏదైనా ఉండి నో ప్రాబ్లం, గెట్ మెటాడేటా యాక్టివిటీ. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇప్పుడు గెట్ మెటాడేటా సెర్చ్ చేద్దాం. గెట్ మెటాడేటా. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా సో మనం డేటా సెట్ ఇద్దాం. సో దాని తర్వాత సో ఫీల్డ్ లిస్ట్. ఓకే, సో బట్ మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ వీడియోలో నేను గెట్ మెటాడేటా యాక్టివిటీ గురించి చెప్పాను, బట్ ఆ వీడియోలో ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే పాయింట్అవుట్ చేశాను. బట్ ఈ వీడియోలో సో ఒక ఫోల్డర్ని పాయింట్అవుట్ చేసినప్పుడు, కానీ సింగిల్ ఫైల్ని పాయింట్అవుట్ చేసినప్పుడు వచ్చే ఆప్షన్స్, అలానే స్పెసిఫిక్గా ఒక ఫోల్డర్ పాయింట్అవుట్ చేసినప్పుడు వచ్చే ఆప్షన్స్ కొన్ని డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోకి కంపేర్ చేస్తే యూ విల్ గెట్ టు నో దట్. ఓకే, అయితే మనం అన్నీ కూడా సెలెక్ట్ చేసి చూద్దాం అసలు ఏ ఆప్షన్స్ వస్తున్నాయి ఏంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. సో చైల్డ్ లిస్ట్, అలానే కొన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేద్దాం. సో ఎగ్జిట్స్, ఐటమ్ నేమ్, సో ఐటమ్ టైప్, అలానే లాస్ట్ మోడిఫైడ్. ఓకే, సో లాస్ట్ మోడిఫైడ్. ఇలా ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో అన్నీ కూడా సెలెక్ట్ చేసిన ఇప్పుడు పైప్ లైన్ రన్ చేసినప్పుడు మనకి ఎలాంటి డేటా వస్తుంది అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ వ్యాలిడేట్ చేద్దాం. లుక్స్ గుడ్. సో డీబగ్. సో ఇప్పుడు పైప్ లైన్ రన్ అయినప్పుడు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో చూద్దాం. సో ఆల్రెడీ సక్సెస్ అయింది కదా. ఓకే, డబుల్ క్లిక్ ఇట్. సో ఇక్కడ చూడండి ఎగ్జిట్స్ టు ఐటమ్ నేమ్ వచ్చింది. సో టెక్స్ట్ డేటా ఫైల్ అంటే ఫోల్డర్ అనమాట, గుర్తుంచుకోవాలా. బట్ ఇందాక సింగిల్ ఫైల్లో ఫైల్ నేమ్ వచ్చింది, అలానే ఐటమ్ టైప్లో ఫైల్ అని వచ్చింది. బట్ ఇప్పుడేం వస్తుంది, ఫోల్డర్ నేమ్ ఫోల్డర్ అని వస్తుంది. ఓకే, ఇది వేరియేషన్ అనమాట. అలానే చైల్డ్ ఐటమ్స్ అంటే ఇక్కడేం వస్తున్నాయి, ఆ ఫోల్డర్లో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్, నేమ్ ఏంటి department_.txt, అలానే టైప్ ఏంటి ఫైల్, సెకండ్ ఫైల్, థర్డ్ ఫైల్, ఫోర్త్ ఫైల్, ఇలా మనకి సో ఐటమ్స్ అనేది చైల్డ్ ఐటమ్స్ అంటే నథింగ్ బట్ ఇదనమాట. ఓకే, ఇది అరే రిటర్న్ చేస్తుంది. చూడండి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయో, నథింగ్ బట్ ఇట్స్ ఇన్ అరే. సో అలానే సో ఇలా మనకేంటంటే సో మనం ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేస్తామో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చిందన్నమాట. ఓకే, సో బేసికలీ ఇప్పుడేంటి ఫోల్డర్ పాయింట్అవుట్ చేసినాం. సో ఇప్పుడు ఈ ఫైల్స్ని ప్రాసెస్ చేయడానికి ఏదైతే మన ఫోల్డర్లో ఉన్న స్పెసిఫిక్ ఫైల్స్ని సో ప్రాసెస్ చేయడానికి మనకి ఫర్ ఈచ్ కంటైనర్ అని ఉందన్నమాట. ఓకే, లెట్స్ దట్. సో సెర్చ్ చేద్దాం అది. సో ఫర్ ఈచ్ చూడండి, సో ఫర్ ఈచ్ ఉంది కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి SSISలో ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ ఉండదు కదా, బట్ ఇక్కడ ఏమంటారంటే సో ఫర్ ఈచ్ యాక్టివిటీ అంటారు. ఓకే, సో జస్ట్ కనెక్ట్ చేద్దాం. సో బేసికల్గా ఇక్కడ మనకి సెట్టింగ్స్, యాక్టివిటీస్, యూజర్ ప్రాపర్టీస్ అనే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో సెట్టింగ్స్లో
సో ఫస్ట్ జనరల్లో ఏం లేదు, జస్ట్ పేరు, డిస్క్రిప్షన్, దాని తర్వాత సెట్టింగ్స్లో మీకు సీక్వెన్షియల్గా వెళ్ళాలా లేకపోతే ప్యారలల్గా వెళ్ళాలా. ఓకే, సో ఫర్ టైమింగ్ నేనైతే సీక్వెన్షియల్గా వెళ్తాను. అలానే ఐటమ్స్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, స్టార్ మార్క్ అంటే మీరు ఇట్స్ మ్యాండేట్ అనమాట. సో ఖచ్చితంగా దానికి వాల్యూ అనేది సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఐటమ్స్ ఏంటి? ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇందాక అవుట్పుట్ చూద్దాం. సో ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఐటమ్స్. చూడండి, చైల్డ్ ఐటమ్స్ వచ్చింది కదా, చైల్డ్ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు ఆ ఐటమ్స్ని ఓకే ఈ ఫర్ ఈచ్ లూప్ కంటైనర్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ ఏముంది, లిస్ట్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఇన్ ద గివెన్ ఫోల్డర్. ఓకే, చైల్డ్ ఐటమ్స్, క్లిక్ అని. ఓకే, దట్స్ ఇట్. దాని తర్వాత సో మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీలో యాక్టివిటీస్ 0 ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు సో చూడండి, వెయిట్ అనే యాక్టివిటీ తీసుకుంటాను. వెయిట్, ఓకే, ఇది జస్ట్ వెయిట్ చేస్తుంది అనమాట, అంతకు మించి ఏం లేదు. సో మీకు కావాలనుకుంటే 1 సెకండ్ 10 సెకండ్స్ కూడా ఉంచుకోవచ్చు. మీకు ఎన్ని సెకండ్స్ వెయిట్ చేయాలనుకుంటే విత్ ఇన్ ద కంటైనర్లో అన్ని సెకండ్స్ వెయిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే గెట్ మెటాడేటా యాక్టివిటీలో ఒక ఫోటోను పాయింట్అవుట్ చేసినాం. దాని తర్వాత ఫర్ ఈచ్ కంటైనర్ తీసుకొని సో విత్ ఇన్ ద ఫర్ ఈచ్ కంటైనర్లో సీక్వెన్షియల్గా అలానే ఐటమ్స్ నేమ్ ఏంటి, అలానే యాక్టివిటీస్. సో మనకు ఖచ్చితంగా యాక్టివిటీ అనేది అట్లీస్ట్ ఒకటని ఉండాలి, అప్పుడే మనకి సో ఎటువంటి ఇష్యూ రాదు. మీరు ఐటమ్స్ లేకుండా రన్ చేస్తే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను వెయిట్ అనే యాక్టివిటీని యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వద్దనుకుంటే మళ్ళీ ఫర్ ఈచ్ చూడండి, ఇక్కడ హైరార్కీ లెవెల్ అని అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది మనం రన్ చేద్దాం, ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో వ్యాలిడ్, లుక్స్ గుడ్, డీబగ్. సో ఇప్పుడు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, మొత్తం 4 ఫైల్స్ ఉన్నాయి. సో మనకి ఇది ఒకసారి, ఇది 4 టైమ్స్ రావాలన్నమాట. ఎందుకంటే ఎన్ని ఫైల్స్ ఉంటే అన్నిసార్లు లూప్ అవ్వాలి కదా. అలానే గుర్తుంచుకోండి, ఫర్ ఈచ్ కంటైనర్కి ఖచ్చితంగా మీరు అరే అనేది మాత్రమే ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదే స్ట్రింగ్ ఇస్తే యాక్సెప్ట్ చేయదన్నమాట. సో ఫర్ ఈచ్కి సో లెట్స్ దట్. చూడండి, ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కదా ఆల్రెడీ, ఎందుకంటే 10 సెకండ్స్ వెయిట్ చేయమన్నాం కదా, అందువల్ల ప్రాబ్లం అన్నమాట. చూడండి, ఫర్ ఈచ్ రన్ అవుతుంది. వెయిట్ అనేది ఎన్నిసార్లు రన్ అయింది, 2 సార్లు, ఇంకా 2 సార్లు అన్నమాట. సో స్టిల్ లోడ్ అవుతుంది. ఓకే, సక్సెస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి వచ్చిన అవుట్పుట్ని సో గెట్ మెటాడేటా అనేది ఓకే, దాని తర్వాత ఫర్ ఈచ్, దాని తర్వాత వెయిట్ యాక్టివిటీ అనమాట. ఇలా మనకి ఏంటంటే సో రకరకాలుగా ఉంటాయి. ఓకే, సో చూడండి గైస్, సో మీకు లిస్ట్ అనేది ఎలా ఉందంటే సో కంటైనరా లేకపోతే లిస్ట్, చూడండి ఇలా కూడా మనకి డిస్ప్లే చేస్తుంటాం. ఓకే, సో వెయిట్ యాక్టివిటీ ఫస్ట్, దాని తర్వాత ఫర్ ఈచ్ గెట్ మెటాడేటా. అలా కాకుండా సో కంటైనర్ పోయి చూడాలనుకుంటే సో వీ కెన్ సీ దట్ గెట్ మెటాడేటాలో ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఎన్ని లూప్స్ ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 4 ఫైల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఫర్ ఈచ్ అనే కంటైనర్లో ఏదైతే యాక్టివిటీ ఉందో అది అన్నిసార్లు లూప్ అవుతుంది, గుర్తుంచుకోవాలా. సో మనం ఫర్ ఈచ్ లూప్కి అరే అనేది ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అరే అంటే నథింగ్ బట్ మల్టిపుల్ వాల్యూస్ అనమాట. సో అలాంటప్పుడు మీరు ఆ ఫర్ ఈచ్ అనే యాక్టివిటీలో మీరు ఏదైతే స్పెసిఫై చేస్తారో అన్నిసార్లు లూపింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం అనమాట. ఓకే, సో గెట్ మెటాడేటా బేసికల్లీ ఇట్ రిటర్న్స్ ద మెటాడేటా యొక్క ఫైల్ ఇన్ఫర్మేషన్. అలానే ఫర్ ఈచ్ అనేది ఇన్పుట్గా ఆల్వేస్ టేకింగ్ అరే యాజ్ ఇన్పుట్ ఓన్లీ. ఫర్ ఈచ్ లోపల మీరు ఎటువంటి యాక్టివిటీ లైక్ స్విచ్ యాక్టివిటీ కావచ్చు, ఇఫ్ యాక్టివిటీ కావచ్చు, సో ఎలాంటి యాక్టివిటీ అయినా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆప్షన్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, సో ఎన్ని కూడా తెలిసి ఉండాలా. క్లిక్ ఎడిట్. చూడండి, ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో
ఇది ఫర్ ఈచ్ యాక్టివిటీ. ఇంకా మనం డీటెయిల్గా అడ్వాన్స్ సినరీస్ ఏం చేయలేదు. బట్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం విల్ ట్రై టు సీ మోర్ ఎగ్జాంపుల్స్. అలానే మీకు ఎవరికైనా వీడియో కోర్స్ కావాలనుకుంటే యూ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ నోటిఫికేషన్ సో దట్ విల్ ట్రై టు కమ్యూనికేట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.